కళ్ళు చెదిరిపోయేలా వృషకర్మ గ్లిమ్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇండియన్ సినిమాలోనే బెంచ్ మార్క్ క్లైమాక్స్ అంటూ చైతు ఇంట్రెస్టింగ్ కామెంట్స్. అక్కినేని ఫ్యాన్స్ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఈసారి బొమ్మ అభివృద్ధి. ఇంతకీ వృషకర్మలో ఆ చైతు క్యారెక్టర్ ఏంటి, ఊహించని క్లైమాక్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ వృషకర్మ. కార్తిక్ దండు డైరెక్షన్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రాబోతుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఇదొక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని మేకర్స్ మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది అంటూ వృషకర్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ గ్లిమ్స్ అద్భుతంగా ఉంది. 2 నిమిషాల 6 సెకండ్ల ఈ వీడియో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. భారీ స్కేల్లో గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ తో ఆకట్టుకుంటుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్నెస్, మేకర్స్ విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో నాగ చైతన్య ఒక నిధి అన్వేషకుడిగా కనిపిస్తున్నారట. ఇంటెన్స్ అవతార్ లో స్టైలిష్ లుక్ లో తన కెరీర్ లోనే అత్యంత పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ లో కనిపించాడు చైతు. తన స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ గ్లిమ్స్ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి. చివరిలో దుష్ట శక్తులను ఎదురొడ్డి నిలిచేలా యోధుడిలా చైతుని ఫెరోషియస్ గా ప్రెజెంట్ చేశారు మేకర్స్. అలాగే హీరోయిన్ గా మీనాక్షి చౌదరి, జయరాం ప్లే చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ పాత్రలను గ్లిమ్స్ లో చూపించారు. లబతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాత్సవ్ భయంకరమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో టెరిఫిక్ ప్రెజెన్స్ తో సర్ప్రైజ్ చేయబోతున్నారు. చైతు కంటే అతడే ఎక్కువ ఫ్రేమ్స్ లో కనిపించాడు. విరూపాక్ష తర్వాత కార్తిక్ దండు మరో టాప్ నాచ్ క్వాలిటీ కంటెంట్ తో వస్తున్నట్లయితే క్లియర్ గా వృషకర్మ గ్లిమ్స్ శాంపిల్ గా చూపించింది. డిఓపి రాహుల్ డి హెరియన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాలాగా నిర్మించినటువంటి ప్రపంచం తెరపై గ్రాండ్ గా అనిపించింది. అజనీష్ లోక్నాథ్ అందించినటువంటి హంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ గా నిలవబోతుంది. దీనికి నవీన్ నులి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఓవరాల్ గా వృషకర్మ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉంది. ఇక తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరినటువంటి నాగ చైతన్య ఈసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సాలిడ్ స్క్రిప్ట్ ఎంచుకున్నట్లు అర్థమవుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈశాన్ సక్సేనా క్రో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తండేల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగ చైతన్య నుంచి రాబోతున్నటువంటి సినిమా కావడంతో వృషకర్మ కార్తిక్ దండు డైరెక్షన్ ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ త్వరలోనే థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా జరిగినటువంటి ఈవెంట్ లో చైతన్య మాట్లాడుతూ వృషకర్మ తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం అవుతుందని కూడా అన్నారు. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా తప్పకుండా సంతృప్తి చెందుతారని అన్నారు. ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. వృషకర్మ గ్లిమ్స్ లాంచ్ చేశాం. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇది నా కెరీర్లో 100% బెస్ట్ సినిమా అవ్వబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. లార్జ్ స్కేల్ స్పెక్టికల్స్ ఫిలిం, మిథికల్ లేయర్ ఉన్నటువంటి ఒక విఎఫ్ఎక్స్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దానికి వృషకర్మ సినిమానే ఆన్సర్. అందుకు కార్తిక్కి థ్యాంక్ యూ చెప్పాలి. తండేల్ సినిమా రిలీజ్ అయ్యేటువంటి ముందే కార్తిక్ వృషకర్మ అనేటువంటి స్క్రిప్ట్ రాస్తున్నాడని నాకు తెలిసింది. నేను నిర్మాత బాపిని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా అవకాశం ఉంటే నేను ఈ మూవీ చేస్తానని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఈ సినిమా కోసం నా దగ్గరకు వచ్చారు. నన్ను నమ్మినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. స్క్రిప్ట్ విన్న తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి అంటూ అన్నారు. కథ విన్నాక ఇలాంటి సినిమా ఎలా చేస్తామని నాలో ఎన్నో డౌట్స్ వచ్చాయి. లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఎలా అచీవ్ చేయగలమని కార్తిక్ని చాలాసార్లు అడిగాను. ప్రతి షెడ్యూల్ ముందు టీం తమ వర్క్తో ఆన్సర్ ఇస్తూ వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేశామని కూడా చెప్పుకొచ్చాడు. మామూలుగా కొన్నిసార్లు అది అవ్వదు, మనం చేయలేం అనుకుంటున్నప్పుడు ఏదైనా వేరే రూట్ ఆలోచిస్తూ వెళ్ళాం. కానీ ఈ టీం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్ ఏదైతే కావాలనుకున్నాడో ప్రతి షెడ్యూల్లో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాం. టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అన్నారు. ఇది కేవలం గ్లిమ్స్ మాత్రమే కాదు, రాబోయే ఫంక్షన్స్ లో అందరి ముందు గురించి కూడా మాట్లాడతాను. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటా అన్నారు. నాకు అలాంటి సినిమా ఇచ్చాడని కూడా వృషకర్మపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు చైతు. మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. వృషకర్మలో డిజైన్ చేసిన చివరి 30 నిమిషాల క్లైమాక్స్ కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ ఇవ్వబోతుంది. దానికి నేను ప్రామిస్ చేస్తున్నా. యాక్టర్ స్పర్శ్ కి తెలుగు జీ ఇండస్ట్రీలో కూడా వెల్కమ్ చెబుతున్నా. చూడ్డానికి సింపుల్ గా ఉంటాడు, కానీ స్క్రీన్ మీద తన క్యారెక్టర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని కూడా అన్నారు. జయరాం, మీనాక్షి చౌదరి అండ్ దాని తర్వాత సత్య, ఇలా ఎంతో మంది యాక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పారు. అండ్ దాని తర్వాత రాజు అమేజింగ్ విఎఫ్ఎక్స్ కూడా ఇచ్చారని కూడా చెప్పుకొచ్చాడు.
ఇవాళ గ్లిమ్స్లో ఒక చిన్న శాంపిల్ చూపించాడు. ఫైనల్ మూవీలో అది జస్ట్ 10% మాత్రమే అని కూడా చెప్పుకొచ్చాడు. ఫైట్ మాస్టర్ విజయ్ నాకు ఎంతో ఎంకరేజ్ చేశాడు అని కూడా అన్నారు. అజనీష్లోకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రతో ఎంతో జర్నీ ఉంది, ఎన్నో డిస్కషన్ చేస్తూ వెళ్తాం. తండేల్ నుంచి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని కూడా చైతన్య చెప్పుకొచ్చారు. అయితే వృషకర్మ తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ సైతం కూడా అనౌన్స్ చేస్తామని కూడా చెప్పుకొచ్చాడు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా చైతు చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సినిమా మాత్రం దానికి మైండ్ బ్లోయింగ్ వేరే లెవెల్లో ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చైతు చేయనటువంటి సబ్జెక్ట్ అట ఇది. బంగారాజు లాంటి సినిమాల్లో, అలాంటి సినిమాల్లో కొంచెం అంటే మిథికల్ టచ్ ఉన్నటువంటి, అది కూడా పురాణాలు, గుడి ఆ టైప్ ఆఫ్లో కొంచెం ఏదైతే ఆత్మకు సంబంధించినటువంటి జోనర్ ఉందో అది టచ్ చేశాడు. కానీ కంప్లీట్గా అది మొత్తం ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. అటు కింగ్ నాగార్జున అండ్ దాని తర్వాత ఇక్కడ చైతు ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ కూడా అండ్ అప్పట్లో ఉన్నటువంటి టైం ప్రకారం అది ఒక మంచి సంక్రాంతి సినిమాగా కూడా హిట్ కొట్టింది. ఆత్మలు ఇలాంటివి కన్విన్సింగ్గానే ఉన్నాయి. బట్ ఈ సినిమా అలా కాదు. ఈ సినిమా కంప్లీట్గా ఒక మిథికల్ అండ్ దాని తర్వాత ఒక ట్రాజడీ అండ్ దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు, ఆ గుహలు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క సీన్కి అంటే ఏదైతే ఒక్కొక్క షెడ్యూల్కు ప్రత్యేకమైనటువంటి సెట్స్ వేశారని కూడా చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ గ్లిమ్స్ చూసినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ మాత్రం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అలాంటి విజువల్స్ మనం చూడలేదు. ఎక్కడ కూడా సినిమాని కాంప్రమైజ్ కాకుండా ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఒక 30 మినిట్స్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఆ 30 మినిట్స్ క్లైమాక్స్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని విధంగా ఆ రేంజ్లో ప్లాన్ చేసామని కూడా చైతు చాలా గట్టిగా ప్లాన్ చేశాడైతే అర్థమవుతుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ మేబీ ఏంటంటే ఇలాంటి ఒక సినిమాని కొంచెం నిజంగానే చైతు చేయబోతున్నాడంటే జోనర్ చాలా కొత్తది. ఇప్పటి వరకు అన్నీ కూడా క్లాస్ సినిమాలు చేశాడు, బట్ కాకపోతే అండ్ మా సినిమాలు కూడా కొన్ని చేశాడు, దడ లాంటి అలాంటి సినిమాలు. బట్ ఈ సినిమా ఇలాంటి ఒక పురాణాలు అండ్ సైన్స్ అండ్ దాని తర్వాత ఇలాంటి ఒక రహస్యాలు, ఇలాంటి జోనర్ నిజంగా చైతు ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్నటువంటి టైంలో ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ మంచి స్కోప్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి కార్తికేయ కావచ్చు, కార్తికేయ 2 కావచ్చు, లేటెస్ట్గా రిలీజ్ అయిన శంబాలా కావచ్చు అండ్ కల్కి 2898 బిగ్ పాన్ ఇండియా సినిమాలు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా దేవుడికి సైన్స్కి లింక్ పెడుతూ అండ్ ఒక మిస్టీరియస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ఈ మధ్య కాలంలో చాలామంది ఆడియన్స్కి ఎక్కువగా ఎంటర్టైన్ అవుతున్నారు అండ్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. అందుకోసమనే ఇలాంటి ఒక సబ్జెక్ట్ అది కూడా విజువల్స్తో కూడినటువంటి ఒక విజువల్ వండర్ని క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఒక పర్ఫెక్ట్ సినిమాని చూస్ చేసుకున్నట్లు చైతు ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. సో చూడాలి. ఇన్ కేస్ సినిమా కార్తిక్ దండు మనందరికీ తెలిసిందే, విరూపాక్ష లాంటి ఒక మంచి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్ళీ అదే జోనర్లో అలాంటి ఒక టాప్ నాచ్ క్వాలిటీ కంటెంట్ తోటి అయితే మన ముందుకు రాబోతుందని అయితే ఒక క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలండి. కార్తిక్ దండు కాబట్టి విరూపాక్ష ఫ్లేవర్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు కూడా అంటే సాయిధరం తేజ్కి అంతవరకు ఉన్నటువంటి ఒక సినిమా జోనర్ దానికి పక్కాగా అంటే అటు కూడా దెయ్యాలు, మంత్రాలు, ఆత్మలు అలాంటి ఒక జోనర్ బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమా ఎలాగైనా తేజ్ తేయగలడని చాలా ప్రూవ్ చేసినటువంటి సినిమా. ఇప్పుడు దాన్ని రెఫరెన్స్గా చేస్తూనే సంబరాల హిట్గట్టు కూడా రాబోతుంది. అందుకోసమనే ఈ సినిమాల్లో డెఫినెట్గా చైతును కనుక చూస్తే ఇలాంటి సినిమాలు మరిన్ని యాక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో చూడాలి. ఇన్ కేస్ కనుక సినిమా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా మాత్రం నిజంగానే దూసుకుపోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ అండ్ ఎస్పెషల్లీ ఏదైతే ఉన్నటువంటి రహస్యాలు లేకపోతే ఆ మిస్టీరియస్ ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో వాటిని చూడడానికి ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అక్కినేని ఫ్యాన్స్కి తండేల్ తర్వాత మరొక హిట్ చైతు రూపంలో పడబోతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడు ఎట్టగాలకు ఆల్రెడీ లెనిన్ తోటి కూడా అటు అఖిల్ కూడా మంచి ఫామ్లో కనబరుస్తున్నాడు అని కూడా చాలామంది కామెంట్స్ అయితే వస్తున్నాయి. లెనిన్ కూడా పెద్ద స్కేల్లో ఉండబోతుందని శివాజీ కూడా లేటెస్ట్గా కొన్ని కామెంట్స్ చేశాడు. దానికి తోడు కింగ్ నాగార్జున ఆల్రెడీ కింగ్ 100 ఒక సినిమాతోటి రా కార్తిక్ డైరెక్షన్లో ఒక పక్కా కమర్షియల్ అండ్ దాని తర్వాత యాక్షన్ అడ్వెంచర్ కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఇలా మొత్తంగా 2026 అక్కినేని ఫ్యాన్స్కి మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ సినిమాలు రాబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి వృషకర్మ గ్లిమ్స్ చూసారా? చూస్తే దానిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.